పాండవుల అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు వాళ్ళ దురదృష్టం గురించి బాధపడుతుంటాడు. అంటే నా అంత దురదృష్టవంతుడు ఉన్నాడా, నా అంత కష్టాలు ఎవడైనా పడ్డాడా అని చెప్తాడు. అప్పుడు బృహదస్వ మహర్షి వచ్చి, బాధపడకు, నీలాగే జీవితంలో అన్ని పోగొట్టుకుని నీకంటే ఎక్కువ కష్టాలు పడి బయటపడిన వాడికి అదొకటి చెప్తానని ఈ నలదమయంతుల కథ చెప్తాడు. నలమహారాజు చాలా అందగాడు, చాలా బుద్ధిమంతుడు, చాలా తెలివైన వాడు, ధైర్యవంతుడు, ధర్మాత్ముడు. దమయంతి మహా అందగత్తె. అలాంటి అందం ఎక్కడా లేదు. ఈ నలదమయంతులు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకుండానే ప్రేమలో పడతారు. వాళ్ళ అందం గురించి, గొప్పతనం గురించి ఆ నోట ఈ నోట విని ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మనసులో ప్రేమను పెంచుకుంటారు. అది ఎంత ప్రేమ అంటే చివరికి ఇంద్రాది దేవతలు వచ్చినా కూడా దమయంతి నలుణ్ణే వరించి పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం తెలిసిన కలిపురుషుడు నలదమయంతుల మీద పగబట్టి వాళ్ళకి ఎలాగోలా వాళ్ళని ఏడిపించాలని చెప్పి చిన్న స్కెచ్ చేస్తాడు. దాంతో నలుడి రాజ్యమంతా పోయి ఇద్దరు అడవుల పాలవుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరు నిజమైన ప్రేమ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నడుస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు విడిపోయిన భార్యాభర్తలు ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఎలాంటి కెమిస్ట్రీ ఉంటుంది, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటుంది, తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ ఎలా కలుస్తారు, ఈ అందమైన కథని మన యూట్యూబ్ ఛానల్లో మహాభారతం అరణ్య పర్వం ఎపిసోడ్స్లో తప్పకుండా వినండి.